మేడగదిలో 120 మంది ఒక సంఘముగా కూడుకొని ప్రభువును ఆరాధించిన వారై ఉన్నారు. దేవుని ఆత్మ కొరకు, దేవుని శక్తి కొరకు, దేవుని ప్రభావము కొరకు 10 దినములు వారు దేవుని సన్నిధిలో ఉన్నవారై ఉన్నారు. దేవుని బిడలారా, వాక్యము సెలవిస్తా ఉంది, వారు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రియులరా, ఎడతెగక దేవునికి ప్రార్థన చేశారు. ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉంది? మనము దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో కూర్చుండగలుగుతూ ఉన్నామా? దైవజనుడు దేవదాసయ్య గారు ఒక చక్కగా కీర్తన రాస్తూ ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, నిన్ను తలంచగానే నా హృదయము ఆనందముతో నిండెను. ప్రియులరా, ఆయనను తలంచితేనే మన హృదయము ఆనందముతో నింపబడుతూ ఉంటే, ఇంకా ఆయన ఆత్మను పొందుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయన శక్తితో మనము నింపబడితే, ఆయన ప్రభావముతో మనము నింపబడితే మన యొక్క జీవితం ఎలా ఉండదు? గమనించండి నా ప్రియ దేవుని బిడలారా. దైవజనులు మరి ఒక కీర్తనలో రాస్తూ అంటారు, మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అన్నారు దైవజనులు. ఈ రోజున అట్టి మహిమ నీకు కనబడుతూ ఉందా? ఆ మహిమ ఆది అపోస్తుల సంఘమునకు కనబడింది. ఈ రోజు అట్టి మహిమ నీకు కనబడాలి అని అంటే నీ మనస్సు దేవునిపై మలపాలి. ఈ పెంతెకొస్తు పండుగలోనికి వచ్చిన వారలారా, అట్టి మనస్సును మలిపి దేవుని ఆత్మను మీరు పొందుకుందురుగాక.